వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అన్ని రంగాల్లో ఏ విధంగా కంటెంట్ అందిస్తుందో మీకు జస్ట్ శాంపుల్గా చూపించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో నీకు 100% కానిస్టేబుల్ అభ్యర్థి అయినా, ఎస్ఐ అభ్యర్థి అయినా, గ్రూప్ 2 అభ్యర్థి అయినా, గ్రూప్ 1 అభ్యర్థి అయినా ఈ పాలిటీ టాపిక్ ఏదైతే ఉందో మీకు 100% కంటెంట్ అందించడానికి ముందుకొచ్చినటువంటి ఏకైక సంస్థగా మీకు ఈరోజు వివరించడం జరుగుతుంది. ఒకసారి మీరు పరిశీలించండి. ఈరోజు ఒక చిన్న సింపుల్ టాపిక్ తీసుకుంటే మీకు ఇక్కడ ఒక చిన్న టాపిక్ తీసుకుంది. ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు కనిపిస్తున్నటువంటి అంశాలే. ఎన్ని రకాల బిట్లు అడుగుతున్నాడు అంటే అనేక రకాల బిట్లు అడుగుతున్నాడు. దాంట్లో చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ ఏదైతే ఉందో దానికో జాతీయ అత్యవసర అధికారాల కోసం వివరిస్తోంది. సో దీని నుంచి అనేక రకాలుగా ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు, మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు, రెండోసారి ఏ సంవత్సరంలో విధించారు, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, అప్పుడు రాష్ట్రపతి ఎవరు, మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు భారత రక్షణ మంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, మూడవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు భారతదేశ ప్రధాని ఎవరు, అప్పుడు రాష్ట్రపతి ఎవరున్నారు అనేలాంటి అనేక బిట్లు. ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు, భారతదేశం మొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు అని అనేక రకాల క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ భాగంలో ఉంది, జాతీయ అత్యవసర పరిస్థితి కోసం వివరించేటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు అనేక అంశాలు ఏ విధంగా బిట్ వస్తుందో కంటెంట్ టు కంటెంట్ మీకు అందించే విధంగా, అంటే నీ కంటికి అద్దినలాగా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అండ్ దీని యొక్క పూర్తి సమాచారం ఏదైతే ఉందో మన యాప్లో కంటెంట్లో ఉంటుంది. ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా. ఆఫ్లైన్లో అయితే నీకు 100% ఇక్కడే మొత్తం కూడా ఇక్కడే నీ మైండ్లో ఫిక్స్ అయిపోయే అంత విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, చూడండి ఇక్కడ జాతీయ అత్యవసర అధికారాలు రాజ్యాంగంలోని 18వ భాగంలో జాతీయ అత్యవసరాల కోసం వివరించే భాగం ఏది, మన 18వ భాగంలో ఎక్కడి నుంచి 352 నుంచి 360 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల కోసం వివరిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఈ నిబంధన రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఇది సంభవించినవి. అత్యవసర పరిస్థితులు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. ఈ అత్యవసర పరిస్థితులు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ కోసం వివరించేటువంటి ఆర్టికల్ ఏది, ఈ 352 ఏదైతే ఉందో 352 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఎవరి యొక్క లిఖితపూర్వకంగా అంటే కేంద్ర క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక సమాచారం ప్రకారము ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తారు. అదేవిధంగా చూడండి, రెండవది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. దీన్నే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఎవరు విధిస్తారు, రాష్ట్రపతి విధిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు, 356 ఆర్టికల్ ఏదైతే ఉందో 356 ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది జాతీయ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన కోసం వివరిస్తున్నటువంటి ఆర్టికల్ 356 ఆర్టికల్. అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి కోసం వివరించే ఆర్టికల్ అంతా 360. ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఎన్నిసార్లు విధించారు, ఇప్పటివరకు విధించబడలేదు అని దీని సమాచారం కూడా క్లారిటీగా చూస్తాం. సో గమనిస్తూ ఉండండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్లైడ్ టు స్లైడ్ ఇన్ ద పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 350 to 360 ఏదైతే ఉందో ఇది డీల్స్ విత్ ద ఎమర్జెన్సీస్ డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ చేత అని చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా మీరు కంటెంట్ని ఒకసారి మీరు పరిశీలించుకోవచ్చు. అంతే వీళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతి కంటెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎందుకు పెడతామంటే సార్ మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్, కొంతమంది తెలుగు మీడియం కావాలి సార్ అడుగుతుంటారు. కాబట్టి వీళ్ళకి తెలుగు మీడియంకి అండ్ ఇంగ్లీష్ మీడియంకి న్యాయం చేయాలన్న దూరమైన సంకల్పంతో 2 స్లైడ్లను కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితి
జాతీయ అత్యవసర పరిస్థితి కోసం వివరించే ఆర్టికల్ ఎంత 352. ఎప్పుడో జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు? 3 సార్లు విధించారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణాల చేత విధిస్తారంటే జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఈ 2 కారణాల చేత విధిస్తారు. బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు. బాహ్య కారణాలు అంటే ఇతర దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు ఇతర దేశాలతో మన దేశం పైన దురాక్రమణ చేస్తున్న సందర్భంలో జాతీయ బాహ్య కారణాలు అవుతాయండి. అంతర్గత కారణాలు అంటే భారతదేశం లోపల అదుపు చేయడానికి అవకాశం లేనంత విధంగా అల్లకొలాలు జరిగినప్పుడు అప్పుడు అంతర్గత కారణాలతోని జాతీయ అత్యవసర పరిస్థితిని విధించగలుగుతాము. చూడండి, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి 2 కారణాల చేత విధిస్తాము. ఒకటేమో బాహ్య కారణాలు, రెండోదేమో అంతర్గత కారణాలు. బాహ్య కారణాలు అంటే విదేశీయులతో యుద్ధం చేసినప్పుడు, లేకపోతే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమిస్తున్న సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాము. బాహ్య కారణాలు. అంతర్గత కారణాలు అంటే భారతదేశం లోపల సయుధ తిరుగుబాట్లు అల్లకొలాలు విపరీతంగా జరిగినప్పుడు, అదుపు చేయలేని విధంగా ఉన్నప్పుడు అంతర్గత కాలాలలో కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఓకే అండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా చూసుకోండి. అదేవిధంగా చూడండి, చాలా వరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధించిన తర్వాత చాలా ఇంపార్టెంట్. జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి విధించిన తర్వాత ఎన్ని రోజుల్లోపు లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదించాలి? 30 రోజుల్లోపు. ఎన్ని రోజుల్లోపు అంటే 30 రోజుల్లోపు. ఏ మెజార్టీతోటి? ప్రత్యేకమైన మెజార్టీతోటి. 2/3 వంతు ఏదైతే ఉందో లోక్సభ మరియు రాజ్యసభ 2 కూడా ప్రత్యేకమైన మెజార్టీతో విడివిడిగా ఆమోదించాలి. ఓకే అండి. జాతీయ అత్యవసర పరిస్థితి. అదేవిధంగా చూడండి, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటివరకు, జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత? లేదు. చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి అనేది లేదు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? 6 నెలల వరకు కొనసాగుతుంది. 6 నెలల తర్వాత ప్రతి 6 నెలలకు కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకా పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యేకమైన మెజార్టీతో ఆమోదిస్తే ఎంతకాలమైనా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చు. ఎంతకాలమైన జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చు. దీనికి గరిష్ట కాల పరిమితి అనేది లేదు. అది కూడా చూడండి, 352లో 4వ నిబంధన ప్రకారము కేంద్ర క్యాబినెట్ లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇష్టం వచ్చిన క్యాబినెట్ మీరు ఈ రాష్ట్రపతి పాలన విధించండి అంటే విధించరు. నిజంగా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అనుకుంటే మన కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో లిఖితపూర్వక సలహాతో మాత్రమే లిఖితంగా రాసి ఇవ్వాలి, అందరూ సంతకాలు చేసుకుని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఓకే అండి. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, అంతకుముందు మనకి అంతర్గత కల్లోలాలు అనే ఒక పరిస్థితి అనే పదం ఉండేది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సయూధ తిరుగుబాటుగా మార్చారంటే 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. ఈ 44వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో 1978లో జరిగింది. ఈ 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంతర్గత కల్లాలు అనే పదాన్ని తీసుకొని సయూధ తిరుగుబాటు అనే పదాన్ని 52వ రాజ్యాంగ సవరణలో నిబంధనలో చేర్చారు. ఓకే అండి. చూడండి, ఈ సవరణ ద్వారా, ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభకు కూడా అత్యవసర పరిస్థితిని రద్దు చేసే అధికారం కల్పించారు. ఏ సవరణ ద్వారా? ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితిని లోక్సభకు రద్దు చేసే అధికారాన్ని కలిగించారు అని ఎంత క్లారిటీగా మీకు ప్రతి కంటెంట్ని కూడా మీకు అందించుకుంటూ పోతుంది. ఎలా బిట్ అడుగుతాడు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అత్యవసర పరిస్థితుల్ని రద్దు చేసే అధికారము లోక్సభకి కల్పించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరం చేశారు ఆ రాజ్యాంగ సవరణ? 1978లో చేశారు అని ఇంత క్లారిటీ కంటెంట్ ఏదైతే ఉందో ప్రతి అంశము 2025 వరకు ఏ విధంగా బిట్ అడిగాడు, మనం ఏ విధంగా కంటెంట్ నేర్చుకుని వెళ్ళాలి అన్నంత రేంజ్లో మీకు ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా చూడండి, ప్రాథమిక హక్కులపై ప్రభావం. చూడండి, ఇక్కడ బాహ్య కారణాలు అన్నాడు. బాహ్య కారణాలు అంటే మీకు ఎప్పటివరకు బాహ్య కారణాలు కూడా మీకు చాలా రకాలు జరిగాయి. ఈ బాహ్య కారణాలు చూడండి, ఇది ఇచ్చిన వెంటనే చాలా 19 అంటే బాహ్య కారణాల చేత
ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన వెంటనే ముందుగా రద్దయ్యే ఆర్టికల్ ఏది? 19వ ఆర్టికల్. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో ఈ స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు ముందుగా రద్దు అవుతుంది. ఆర్టికల్ నెంబర్ 19 ఏదైతే ఉందో రద్దు అవుతుంది. ఇంకా మీకు ఆఫ్లైన్లో దీనికోసం ఇంకా క్లారిటీగా అసలు ఆర్టికల్ 19లోన 19(1)లో ఏ అంతే ఏంటి, 19(1)లో బి అంతే ఏంటి, 19(1)లో సి అంతే ఏంటి, ఈరోజు ఎంత హ్యాపీగా మనం ధారాళంగా మాట్లాడగలుగుతున్నామంటే ఆ 19 ఆర్టికల్ ఉంది కాబట్టి. ఈరోజు మనం భారతదేశం మొత్తం టూరిజం చేయగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటి? ఆర్టికల్ నెంబర్ 19. సబ్ క్లాసులు ఉన్నాయి దాంట్లో. ఇన్ డీటెయిల్డ్గా మన ఆఫ్లైన్ క్లాసులు ఏదైతే ఉన్నాయో అండ్ మన యాప్ల క్లాసులు ఏవైతే ఉన్నాయో ఇన్ డీటెయిల్గా 19 ఆర్టికల్ పైన పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం మనము ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు? ఆర్టికల్ నెంబర్లో 90 ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం ఈరోజు నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు? నీకు ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ వరకు 2 years బ్యాక్ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆ స్థిర నివాసం ఉండే అవకాశం ఉండేది కాదు. కానీ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పుడు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకో. ఇంక్లూడింగ్ నీకు బాగా నచ్చింది జమ్మూ కాశ్మీర్లో బాగా నచ్చింది అక్కడ ప్లేస్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. దానికి గల కారణమైన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ నెంబర్ 19 ఏదైతే ఉందో ఆర్టికల్ నెంబర్ 19 అని ఇంత ఇన్ డీటెయిల్డ్గా ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆఫ్లైన్లో అండ్ మన యాప్లో కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది మిత్రమా. ఓకేనా? అదేవిధంగా ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించిన వెంటనే రద్దు కానటువంటి ఆర్టికల్ ఏవి? 20 మరియు 21 ఏవైతే ఉన్నాయో 20 మరియు 21 ఆర్టికల్ అనేది రద్దు అవ్వు. ఎందుకంటే జీవించే హక్కు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించిన వెంటనే మనం చనిపోం కదా, అదే ఎవరిస్తుంది? ఆర్టికల్ నెంబర్ 20 and 21 ఏదైతే ఉందో రద్దు కానీ నేషనల్ ఎమర్జెన్సీ విధించిన రద్దు కానటువంటి ఆర్టికల్ ఏవి? 20, 21. నేషనల్ ఎమర్జెన్సీ విధించిన వెంటనే రద్దు అయిపోయే ఆర్టికల్ ఏవి? 19 ఆర్టికల్ ఏదైతే ఉందో 19 ఆర్టికల్. అది కూడా తాత్కాలికంగా నేషనల్ ఎమర్జెన్సీ ఎత్తించిన వెంటనే మళ్ళీ అది అమల్లోకి వస్తుంది అని ఇన్ డీటెయిల్డ్గా ఇంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిట్ టు బిట్ చెప్తున్నారు కదండి. 2025 వరకు ఈ విధ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఏ బిట్ కూడా మిస్ అవ్వదంటే అర్థం చేసుకోండి. అంత రేంజ్లో మీకు ఆఫ్లైన్లో అండ్ మన యొక్క యాప్లో కూడా ప్రతిది కూడా మీకు కంటెంట్ అందించడం జరుగుతుంది. సో గమనిస్తూ ఉండండి తెలుగు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ స్లైడ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు చెక్ చేసుకోండి ఎప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారు? 3 times విధించారు. ఎప్పటివరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు అండి? ఈ 3 సార్లు ఏదైతే 3 times ఏదైతే ఉన్నాయో 3 times విధించారు. 3 సార్లు విధించారు. మొదటి సందర్భం ఏదంటే 1962 October 26న భారత్ మరియు చైనాల మధ్య యుద్ధం కారణంగా విధించారు. మొదటిసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశ రక్షణ మంత్రి ఎవరు? మన కృష్ణ మేనన్ ఎవరైతే ఉన్నారో ఈయన కృష్ణ మేనన్ ఆయన. అలా కాకుండా మొదటిసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన. మొదటిసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశ రాష్ట్రపతి ఎవరు? మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన. ఓకే అండి. సో ఈ విధంగా మీకు ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిట్ టు బిట్ పోద్దాం మిత్రమా. చాలా క్లారిటీగా చెక్ చేసుకోండి. రెండవ సందర్భం ఏంటి? 1971 December 3న. ఇంకా మీకు ఆఫ్లైన్లో ఈ అంశం కోసము భారత్ చైనా మధ్య ఎందుకు యుద్ధం జరిగింది? చైనా ముందు అటాక్ చేసిందా, భారత్ ముందు అటాక్ చేసిందా ముందు? అయితే ఈరోజు చైనా అనేవాళ్ళు అక్షయ్ చీన్ అనే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకోవడం గల కారణం ఏంటి? అక్కడితో ఈరోజు మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 ఏదైతే ఉందో అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము. దానికి గల కారణం ఏంటి? ఈరోజు భారత సైన్యము చైనా దాడికి వెనక్కి వస్తుంటే అక్కడ ఒక దళం సిఆర్పిఎఫ్ అనే దళం ఏదైతే ఉందో ఆ వాళ్ళని నిలవరించగలిగింది. అందుకే అక్షయ్ చీన్లో కొంత ప్రాంతం మాత్రమే మనం కోల్పోయి మిగతా ప్రాంతాన్ని మనం సేఫ్గా ఉన్నామంటే దానికి గల కారణం సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి గల కారణము. అందుకే ప్రతి సంవత్సరం కూడా October 21 అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామంటే అక్కడ కొన్ని 100 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థమే. ఎలాంటి అంశాలు అనేక అంశాలు నీ మైండ్లో
గుచ్చింలాగా మరొకసారి నువ్వు క్లాస్ వినే అవసరం లేకుండా ఎలాంటి ఎగ్జామ్ నువ్వు రాసినా 100% నువ్వు అటాక్ చేసే విధంగా అంత కంటెంట్ నీకు అందించడానికి ఆఫ్లైన్లో నేను మీకు సిద్ధంగా ఉన్నా. చూస్తున్నాను ఎంత కంటెంట్ అందిస్తున్నామో, ఎంత రేంజ్లో కంటెంట్ వెళ్తుందో, అసలు ఆ యుద్ధం జరగడం గల కారణం ఏంటి అనే అనేక అంశాలు దీనిపైన ఆఫ్లైన్లో అండ్ మన యాప్లో చర్చించడం జరుగుతుంది. అండ్ రెండో సందర్భం కూడా చూడండి. 1971 డిసెంబర్ 3 ఏదైతే ఉందో, డిసెంబర్ 3న బంగ్లాదేశ్ అవతరించడం కోసము. అంతే మీకు ఇంకా ఆఫ్లైన్ ఎంత క్లారిటీగా నడుస్తుంది అంటే, ఇది మొత్తం మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఈ పక్క ఉండేదేమో ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్, ఈ పక్క ఉండేదేమో పశ్చిమ పాకిస్తాన్, పశ్చిమ వైపు ఉంది కాబట్టి పశ్చిమ పాకిస్తాను, తూర్పు వైపు ఉంది కాబట్టి తూర్పు పాకిస్తాన్ ఉండేది. ఎప్పుడంటే 1947 నుంచి కూడా 47 నుంచి కూడా ఇంక ఇన్ డీటెయిల్గా మాట్లాడితే ఈ మధ్యలో హైదరాబాద్ కూడా పాకిస్తాన్లోనే కలుస్తామని అంటే, అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి అనేక అంశాలు మీకు ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా ఇన్ డీటెయిల్డ్గా ఎంతవరకు చెప్పాలో అంతవరకు కూడా మీకు అంశాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. చూడండి, ఇది మొదటి సందర్భంలో. అండ్ రెండో సందర్భంలో బంగ్లాదేశ్ ఏర్పడిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా తూర్పు పాకిస్తాన్గా ఉండేది. ఇది యొక్క రాజధాని ఇక్కడ ఇస్లామాబాద్లో ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళాలంటే కష్టతరమైనటువంటి అంశం కాబట్టి అందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మన సోదరులు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో అండ్ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో, మాకు పాకిస్తాన్తో వద్దు, మేము సపరేట్గా ఒక దేశం కావాలి అని మన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కోరుకునే సమయంలో అప్పుడు మన బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసిన కారణంగా మనకి పాకిస్తాన్కి జరిగింది. ఆ రెండో సందర్భంలో మనము 1971లో రెండవసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించాము. ఇలాంటి అంశాలు అనేక అంశాలు కూడా మీకు ఆఫ్లైన్లో ఇన్ డీటెయిల్డ్గా బేస్ లెవెల్ నుంచి పునాది ఎక్కడైతే ఉందో ఆ పునాది లెవెల్ నుంచి మీకు హై రేంజ్ ఏదైతే ఉందో గ్రూప్ 1 రేంజ్ వరకు కూడా మీకు బిట్ అందించిన క్వాలిటీ పరంగా మేము రెడీ చేస్తున్నాం కంటెంట్ని. నెక్స్ట్ చూడండి, ఈ రెండో సందర్భము. అదేవిధంగా మూడో సందర్భంగా చూడండి. మూడో సందర్భం ఏంటంటే 1975 జూన్ 26న ఏర్పడింది. అంతర్గత కలహాలు కారణంగా నియంత్రించడానికి మన దేశం లోపల అనేక అంతర్గత కలహాలు సంభవించిన సందర్భంలో దాన్ని నివారించడానికి 1975 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు విధించారు. ప్రధానిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రపతి ఎవరున్నారు? ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఉన్నారు. రెండవ సందర్భంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరున్నారు? వివి గిరి ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. మూడోసారి విధించినప్పుడు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఎవరైతే ఉన్నారో మన భారత రాష్ట్రపతిగా పనిచేశారు, ఆయన ఉన్నారు. ఓకే అండి, ఇన్ డీటెయిల్డ్గా ఇంత అంశాలు కూడా మూడే ఎందుకు విధించాము, అసలు ఏం జరిగింది, ఈ మూడో శ్రీమతి ఇందిరాగాంధీ చేసినటువంటి ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చింది, అక్కడ జరిగే కారణాలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలు కూడా మీకు మన యాప్లోనే ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది జస్ట్ టైలర్ మాత్రమే. అలాగని మీ కంటెంట్ అయితే కంప్లీట్గా అందుతుంది. కానీ ఇంకా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆఫ్లైన్లో అండ్ మనకి యాప్లో చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా నీకు అందే విధంగా నేను మీకు రెడీ చేస్తూ ఉన్నా. ఓకే అండి, చూడండి, ఇది మన ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, నెక్స్ట్ రెండో రాజ్యాంగ ఇదేంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన. దీనికోసం నుంచి ఆర్టికల్ అంతా 356 ఏదైతే ఉందో 356. అంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించే పరిస్థితి లేదని గవర్నర్ యొక్క నివేదికను అనుసరించి, రాష్ట్రాల్లో పరిపాలన సక్రమంగా లేదని ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గాని ఒక నివేదికను ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి పాలన విధించవచ్చు. లేదా ఇతర వ్యక్తుల ద్వారా తెలుసుకొని కూడా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారము 356 ఆర్టికల్ ఏదైతే ఉందో 356 ఆర్టికలు. ఈరోజు 356 ఆర్టికలు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించామో దానికి గల కారణాలు అనేది ఇన్ డీటెయిల్డ్గా అంశాలు ఏవైతే ఉన్నాయో మీకు మన యాప్లో, మన ఆన్లైన్లో దొరుకుతాయి, మన ఆఫ్లైన్లో మీకు దొరుకుతుంది.
ఓకే అండి. పంజాబ్లో ఎందుకు విధించాము అనే అంశాలు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మీకు చాలా క్లారిటీగా దొరుకుతుంది మీకు అక్కడ. చూడండి ఇక్కడ ఇంకా చూడండి, ఈ రాష్ట్రపతి తీసుకుని సంతృప్తి చెందే విధంగా రాష్ట్రపాలన విధిస్తారు. నెక్స్ట్ 365వ నిబంధన కూడా 365వ నిబంధన అనుసరించి 356వ నిబంధన అనుసరించి రాష్ట్రపతి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించొచ్చే అవకాశం ఉంది. ఆ 356 ఆర్టికల్ ఒకటే కదండి, ఈ 365వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 365వ ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రాజ్యాంగ పరిపాలన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలపైన అనుసరించి సందర్భం కూడా ఈ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారము? 365వ ఆర్టికల్ ప్రకారము. ఇంత డీటెయిల్గా నీకు అడిగిన బిట్టు నువ్వు చెప్పగలుగుతావు. ఓకే అండి. చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇంకా పరిశీలించుకుంటూ పోతే రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన పార్లమెంట్ ఉభయ సభలు కూడా 2 నెలల లోపు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు. ఇది జాతీయ అత్యవసర పరిస్థితులు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలా. రాష్ట్రపతి పాలన మాత్రం 2 నెలల లోపు. అక్కడ మాత్రం 30 రోజులు అన్నారు, ఇక్కడ మాత్రం 2 నెలలు ఇచ్చాడు. సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు అని అంటున్నాడు. దీని యొక్క కాల పరిమితి పార్లమెంట్ ఆమోదించిన అనంతరం సాధారణంగా 6 నెలల వరకు కొనసాగుతుంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఇది ఎన్ని నెలల వరకు కొనసాగుతుంది? 6 నెలల వరకు కొనసాగుతుంది. ఓకే అండి. చూడండి, ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా క్లారిటీ కొనసాగుతుంది. 6 నెలల వరకు పార్లమెంట్ సాధారణ మెజారిటీ తీర్మానం ఆమోదిస్తుంది. గరిష్టంగా రాష్ట్రపతి పాలన, రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలన లేదా రాష్ట్రపతి పాలన అని యొక్క గరిష్ట కాల పరిమితి అంతా 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన గరిష్ట కాల పరిమితి అంతా 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. సార్ 3 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి సార్? ప్రత్యేకమైన రాజ్యాంగం సవరణ చేసుకోవాలి. అంతే 3 సంవత్సరాల తర్వాత కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేసుకోవాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం చేయాలి? 368వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 368వ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఈ రాజ్యాంగాన్ని సవరించే అంశం ఏదైతే ఉందో ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామో, సౌత్ ఆఫ్రికా మనకి ఏదైతే ఉందో ఈ సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించామో అనంత ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా మన యాప్లో అండ్ మన ఆఫ్లైన్లో చెప్పుకుంటూ 100% కంటెంట్ అందించి నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా చెప్తున్నాను కదండి. ఎప్పుడైతే నీకు ఎడ్యుకేషన్లో అందరితో పాటు నేను ఈక్వల్ చేశానో తర్వాత మనల్ని ఎవడు ఆపేటువంటి అంత సీన్ లేకుండా ముందుకెళ్తూ ఉన్నాం. నేను ఎందుకు ఎంత క్లారిటీగా ఈరోజు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేస్తున్నానంటే ఇంత కంటెంట్ అనేది నేను అందించగలను. నేను అతి తక్కువ టైంలో ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యానో, 18 సంవత్సరాలకు ఏ విధంగా స్టేట్ టాపర్ని అయ్యానో ఆ విధంగా మిమ్మల్ని కూడా తయారు చేసేంత విధంగా చేయగలను దృఢమైన సంకల్పంతో 1,10,000 వచ్చే జీతానికి కూడా ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగం కోసం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పోటీ పడుతున్న తరుణంలో అలాంటి ఉద్యోగానికి కూడా రిజైన్ చేసుకుని వెళ్ళామంటే మిత్రమా, కంటెంట్ మిత్రమా, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అనేది మిమ్మల్ని ఈరోజు మనకి మా దగ్గరకు వచ్చే విధంగా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేశం అయితే లేదు. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే మన కృష్ణారెడ్డి అకాడమీ ఉద్యోగం నీకు ఆఫర్ చేస్తుంది. లేదు సార్ మాకు ఓన్లీ కంటెంటే కావాలంటే మన కృష్ణారెడ్డి అకాడమీకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మన కృష్ణారెడ్డి అకాడమీకి యూట్యూబ్ ఛానల్ చేయండి. మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ మీ ఫ్రెండ్స్ దగ్గర 10 మందికి చెప్పండి చాలు. ఎస్, కంటెంట్ చాలా బాగుంది, 100% సెంటెన్స్ అర్థమవుతుంది, నీ లైఫ్లో మర్చిపోయినంత విధంగా క్లాస్ ఉంటుంది అన్నంత రేంజ్లోనే ఇప్పటి వరకు ఎక్కడ చూడనంత విధంగా నీకు కంటెంట్ అందించడానికి సిద్ధమవుతూ ఉన్నాం. సో గమనిస్తూ ఉండండి, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అనేది గరిష్టంగా కాలపరిమితి అంతా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాటి చేయాలి. రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగ సవరణ తప్పనిసరి. సో అదేవిధంగా చూడండి, పర్యవసనాలు కూడా రాష్ట్ర మంత్రి మరియు రాష్ట్ర మంత్రి మండలి వెంటనే రద్దు అవుతుంది. రాష్ట్ర శాసనం పూర్తిగా రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. అంతే ప్రభావం హైకోర్టు అధికారుల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ హైకోర్టు అధికారాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ప్రాథమిక హక్కులు కూడా రద్దు కావు.
రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో రద్దు కావు. ఎలాంటి అంశాలన్నీ కూడా నేర్చుకొని రావాలి. ఇంకా మనకు ఆఫ్లైన్లో మీకు ఏ విధంగా నేర్పిస్తాం చూడండి, బిట్ టు బిట్ ఏ విధంగా. ఈ కింది వాటిలో సరికాని అంశం, ఈ కింది వాటిలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి సరికాని అంశం అని చెప్పి దీంట్లో 3 అంశాలు పెట్టి కాని అంశం ఏదైతే ఉందో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలగాలంటే ఇక్కడ ఇచ్చేటువంటి కంటెంట్ ఇంత రేంజ్లో నువ్వు నేర్చుకుంటే కానీ నువ్వు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మేము ఈరోజు నీకు బిట్లు తయారు చేస్తున్నాం. అండ్ మీరు పరిశీలించండి, ఈ కింది వాటిలో రాష్ట్రపతికి సంబంధించి సరికాని అంశాలు అన్నప్పుడు కింది వాటిలో హైకోర్టు యొక్క రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆప్షన్ ఏ, హైకోర్టు అధికారాల్లో మార్పులు వస్తాయి అంటాడు. రావు. ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి అంటాడు. అవవు అని ఎప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు అంటే ఇదిగో ఇంత కంటెంట్ అనేది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన 350 ఆర్టికల్ ప్రకారం విధించినప్పుడు రాష్ట్రాల్లో హైకోర్టు అధికారులు ఎలాంటి మార్పులు ఉండవు, అదేవిధంగా ప్రాథమిక హక్కులు కూడా రద్దు కావు అంటే ఈ సెంటెన్స్ తీసుకున్నవాడు చెప్తాడు, నిన్ను క్వశ్చన్ ఇస్తాడు. సో నీకు సెంటెన్స్ నీ కంటికి అద్దినలాగా ఇది టైలర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మన సరైన సినిమా ఏదైతే ఉందో మీకు మన యాప్లో అండ్ ఆఫ్లైన్లో దొరుకుతుంది. దీనికోసం మినిమం ఒక 4 hours మాట్లాడాల్సిన సందర్భం, మాట్లాడాలి. నిజంగా నువ్వు ప్రతి బిట్ని కూడా నువ్వు 100% పెట్టగలగాలి అంటే నువ్వు మాట్లాడాలి, అది నువ్వు వినాలి. అప్పుడు నువ్వు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తావా, ఎస్ఐ ఎగ్జామ్ రాస్తావా, గ్రూప్ 2 రాస్తావా, గ్రూప్ 1 రాస్తావా, రాసుకోవచ్చు. ఓకే అండి. ఆ రేంజ్లో చూడండి. దీనికి న్యాయ సమీక్ష 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ప్రయోగించేటువంటి 356 అధికరణ న్యాయ సమీక్ష కిందకే వస్తుందని పేర్కొనబడింది. అంతే, రాష్ట్రపతికి ఆ రాష్ట్రం మీద కోపం ఉంది కదా అని ఇష్టం వచ్చిన రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం లేదు. ఒకవేళ విధిస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో న్యాయ సమీక్ష చేసుకోవచ్చు. ఆ యొక్క అంశం పైన కూడా రాష్ట్రాలు విధించే రాష్ట్రపతి పాలన పైన కూడా న్యాయ సమీక్ష చేసే అవకాశం ఉంది. ఈ న్యాయ సమీక్ష కోసం వివరించే ఆర్టికల్ ఎంత, 13వ ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ 13వ ఆర్టికల్ ఏదైతే ఉందో న్యాయ సమీక్ష చేసుకోవచ్చు. న్యాయ సమీక్ష పరిధిలోనికి రాని అంశాలు ఏవి, న్యాయస్థానాలు. మిగతా అన్ని అంశాలు కూడా ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో అది కూడా నేషనల్ ఎమర్జెన్సీకి వస్తుంది. ఇంత క్లారిటీగా నువ్వు నేర్చుకొని వెళ్ళగలిగితే నువ్వు కింది వాటిలో సరికాని అంశం అంటే అప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. అంతే తప్ప పైన చదువుకొని వెళ్ళిపోయి నువ్వు ఎగ్జామ్ రాసేయాలనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. నీ కళ్ళల్లో ఆనందం ఉండదు, నీ తల్లిదండ్రుల కంట్లలో కూడా ఆనందం ఉండదు. ఓకే అండి. 2026 నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీ అరే సరైన ప్లాట్ఫామ్ అనడంలో ఎటువంటి సందేశం ఉండదు. చూడండి, దీని ఇంకా కంటెంట్ చూస్తున్నాండి. ఆర్థిక అత్యవసర పరిస్థితి చూడండి ఏమంటున్నాడు. ఆర్థిక అత్యవసర పరిస్థితి చూడండి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో దీనికోసం కూడా చూడండి ఒకసారి. ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు, ఇప్పటివరకు విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎవరి జీతం తగ్గించవచ్చు, అందరి జీతం తగ్గించవచ్చు, ఎవరి జీతం తప్ప. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన జీతంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల శాలరీ కూడా తగ్గించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరు శాలరీ తగ్గించవచ్చు. కానీ రాష్ట్రపతి జీతంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏమొచ్చినా రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకి మనం మొదట శాలరీ ఇవ్వాల్సిందే. అలాంటి అనేక అంశాలు కూడా మీకు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పేర్కొనబడతాయి. చూడండి ఒకసారి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురైన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతభత్యాలు చెల్లించిన పరిస్థితుల్లో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ ప్రకటన మరియు ఆమోదం రాష్ట్రపతి ప్రకటించిన 2 నెలలలోపు సాధారణ మెజార్టీ, పదం కూడా చూడండి,
ఆర్థిక అత్యవసర ప్రకటించిన తర్వాత, రాష్ట్రపతి ప్రకటించిన తర్వాత ఎన్ని నెలల్లోపు ఉభయ సభలు ఆమోదించాలి? 2 నెలల్లోపు. ఏ మెజార్టీతోటి? సాధారణమైన మెజార్టీతోటి. సాధారణమైన మెజార్టీ ఏదైతే ఉందో ఆ సాధారణమైన మెజార్టీతో ఈ వీడియో చూస్తున్నందుకు నువ్వు ఖర్చు పెట్టే ఈ సమయం ఏదైతే ఉందో 100% నీకు ఇస్తున్నాను మిత్రమా. నీ కంటెంట్ అందిస్తూ ఉన్నా. నువ్వు ఖర్చు పెడుతున్న సమయం ఏదైతే ఉందో నీకు లాస్ అవ్వని విధంగా నేను నీకు నేర్పిస్తూ ఉన్నా. నేను నీ నుండి కోరుకునే, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను నీ నుండి కోరుకునే అంశం ఏంటంటే నువ్వు ఒక 10 మందికి గైడ్ చేయగలుగుతావు. ఎస్, సరైన కంటెంట్ ఉంది మాత్రమే గైడ్ చేయండి. ఎస్, అందిస్తా. 100% నీకు సరైన గైడెన్స్ అందిస్తున్నాను. ఓకే అండి, చూడండి. రాష్ట్రపతి ప్రకటించిన 2 నెలలలోపు సాధారణ మెజార్టీతో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి ఆర్థిక అత్యవసర పరిస్థితిని. చూడండి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియం పిల్లలకు చెక్ చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఆర్థిక అత్యవసర పరిస్థితి కాల పరిమితి లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితికి కాల పరిమితి ఉందా? గరిష్ట కాల పరిమితి లేదు. చాలా మీకు సింపుల్గా బిట్టాడుతారు. కింది వాటిలో సరికాని అంశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి ఉంటుంది అంటాడు. ఉంటుందా? ఉండదు. ఇదో నీ కంటికి అద్దిలా చూడండి, ఆర్థిక అత్యవసర పరిస్థితిలో గరిష్ట కాల పరిమితి ఉండదు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు హైకోర్టు. చూడండి, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తులతో సహా అందరు జీతభత్యాలు తగ్గించవచ్చు. కానీ రాష్ట్రపతి జీతభత్యాల్లో మాత్రం కోత విధించరాదు. ఇలాంటి అంశాలన్నీ కూడా నువ్వు 100% నేర్చుకుంటూ రావాలి. చూడండి, భారత్లో ఎంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. మన దేశంలో ఇప్పటి వరకు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటి వరకు విధించబడలేదు. ఓకే అండి, ఇంత క్లారిటీగా ఇంత కంటెంట్గా మీకు వెళ్తుంది. చూడండి, చాలా అంశాలు కూడా మీకు ఇక్కడ తీసుకోబడుతుంది. చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు భావనను భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అత్యవసర అధికారాలు అనే పదం ఏదైతే ఉందో ఏదో ఏ భాగంలో ఉంది? 18వ భాగంలో ఉంది. అత్యవసర అనే అంశం ఏదైతే ఉందో 18వ భాగంలో ఉంది. ఈ అత్యవసర అధికారాలు ఏ రాజ్యాంగ సవరణను ఎక్కడ తీసుకున్నారు? ఏ ప్రభుత్వం నుంచి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఆ 1935 భారత ప్రభుత్వ చట్టం తీసుకోబడింది. ఓకే అండి, ఈ విధంగా మీకు చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా చూడండి, చాలా క్లారిటీగా చూడండి. ఇంకా మీకు చెప్పుకుంటూ వెళ్తే మీకు రిమైనింగ్ క్లాస్ ఏదైతే ఉందో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఆఫ్లైన్లో దొరుకుతుంది, మన యాప్లో కూడా ప్రతిదీ కూడా. మిత్రం ఒకటే చెప్తున్నా, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, నీకు ఏ రేంజ్కి కావాలంటే ఆ రేంజ్కి నేను సిలబస్ అందించడానికైతే 24 గంటలు నీతో సిద్ధంగా ఉంటా. నీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. లేదు సార్ మాకు 100% జాబే కావాలనుకుంటే కాల్ చేసి ఇతర లగేజ్తోని మీ తల్లిదండ్రులకి గర్వంగా చెప్పుకొని పలానా కృష్ణారెడ్డి అకాడమీకి వెళ్తున్నాను, కృష్ణారెడ్డి సార్ దగ్గరికి వెళ్తున్నానని గర్వంగా చెప్పుకొని రండి. తల్లిదండ్రులతో కూడా మాట్లాడించండి. ఒక్కసారి నువ్వు జాబ్ దగ్గరికి వచ్చావంటే జాబ్ వచ్చిన తర్వాతే ఎక్కడి నుంచి వెళ్ళే విధంగా స్టడీ హాల్తో సహా త్రిబుల్ ధమాకాలో స్టడీ హాల్తో సహా అకామిడేషన్స్, నీకు స్టడీ హాలు అండ్ క్లాసెస్ అండ్ గ్రౌండ్ అందరికి మించి, అన్నిటికంటే మించి గ్రౌండ్ ఉంటుంది. ఇదంతా ఒక లెవెల్ అయితే దీనికి మించి గ్రౌండ్ ఉంటుంది. రెండింటిని నువ్వు టాలీ చేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ రేంజ్లోనే ఉంటావు తప్ప లోలో ఉండవు. అన్నంత రేంజ్లో మీకు తయారు చేస్తున్నాం. అంటే దీని యొక్క నెక్స్ట్ టాపిక్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.